ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి మార్గాలు, పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ బాగా పెడతారు. లేదా సంపాదించడానికి తాపత్రయపడ్డం. ఎలా సంపాదించాలి? ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి? ఏ రకంగా మనం ఇన్వెస్ట్‌మెంట్లు చేయాలి? ఇవన్నీ ఎక్కువగా ఆలోచించే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కోసం, లేదా పిల్లల కోసం, సంతానానికి సంబంధించి వృద్ధిలోకి రావడం కోసం, వ్యాపారాల కోసం, వీటి కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కనపడుతోంది. లేదా గృహాలు కొనడం కోసం, వాహనాలు కొనడం కోసం, వ్యాపారాల కోసం ఏదైతేనే ఖర్చులు అధికంగా పెట్టవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడే పరిస్థితి ఈ వారం మీకు బాగా కనపడుతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి డబ్బుల విషయంలో. అయితే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మాత్రం మంజూరవుతాయి. బ్యాంకు రుణాలు. వాటి వల్ల మీరు వ్యాపార పరంగా కానీ, లేదా వ్యవహార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ అభివృద్ధిలోకొస్తారు. లేదా చేసే పని యందు శ్రద్ధ పెడతారు. చేసే పని బాగా కలిసొస్తుంది. అలాగే పాత రుణాలు తీర్చాలన్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాకపోతే స్వల్ప ఇబ్బందులైతే కనపడుతూ ఉన్నాయి. వడ్డీ పరమైనటువంటి వ్యవహార విషయాలు, లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోండి.